బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు నిర్మాతలను బెదిరించిన ఈ సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ బహిరంగంగా హెచ్చరిక జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పైరసీ ముఠాను ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఐబొమ్మ వంటి సైట్లను వదిలిపెట్టేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 2024లోనే పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు సుమారు 3700 కోట్ల నష్టం వాటిల్లిందని సిపి తెలిపారు. ఈ ముఠాలు క్రిప్టో కరెన్సీ ద్వారా కోట్ల ఆదాయం పొందుతున్నట్లు గుర్తించారు. ఈ సవాల్ను పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. 1 తమిళ్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 తమిళ్ ఎంవి అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక 4 అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు. బాస్ హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. మేబీ ఇస్ అబ్రాడ్.